విజయవాడలో వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. Efforts made by Airport Authority of India chairman and his team and other officers who have all really worked very hard to make this a reality in such a short record time. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ తొందరగా కదలడానికి ప్రధాన కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి విషయం మనందరికీ కూడా తెలుసు. దేన్నైనా కదిలించాలి, కదిలించడమే తన పనిగా పెట్టుకొని ఆ కదిలించేందుకు సహకరించి కేంద్రం డబ్బులు ఇచ్చినా, కేంద్రం విమానాశ్రయాన్ని విస్తరించాలన్నా భూమి ఇవ్వకపోతే విమానాశ్రయం ఏర్పడే అవకాశం లేదు. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రైతులతో మాట్లాడి ఒప్పించి వాళ్ళకి నచ్చజెప్పి ఈ యొక్క రైతులు భూమి చేటుగా చేసి ఇవాళ విమానాశ్రయం రన్వే విస్తరణ కింద ముందే శంకుస్థాపన చేసుకున్నాం. అది వాస్తవ రూపం దాల్చేందుకు కృషి చేసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు. నాకు ఈ విమానాశ్రయానికి వచ్చినప్పుడంతా మనసులో కొద్దిగా సిగ్గు వేసేది. సిగ్గు అనేది సరైన పదమో తెలవదు కానీ నేను, ఎందుకంటే నాకు పదాల గురించి ఎప్పుడు అనుమానం రాదు. పదాలు వాటంతా అవే వస్తూ ఉంటాయి. కానీ నాకెందుకో సంభవం ఈ విజయవాడ విమానాశ్రయానికి వస్తే మనసులో ఏదో ఒక కుంచుకుపోయినట్టు భావం. ఏందిరా ఇంత పెద్ద ప్రముఖ నగరము, ఇంత కేంద్రము, ఇంత కూడలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే విజయవాడ, బెజవాడ అదే కేంద్రము. సంగీతానికి, సాహిత్యానికి, సినిమాకు, వ్యాపారానికి, వాణిజ్యానికి, నాటకానికి, అన్నిటికీ కళలకు విజయవాడ కేంద్రం. అలాంటి కేంద్రం ఇవాళ రాజధాని అయిన తర్వాత ఇదేందేదో కోనలమ్మపాడు బస్టాండ్ లాగా ఉంది ఈ ఎయిర్పోర్టు అని మనసులో బాధ కలిగేది. ఆ మనసులో బాధనంతటితో వదిలిపెట్టుకోకుండా నేను అశోక్ గజపతి రాజు గారికి 2 సార్లు చెప్పాను. ఒకసారి మా ఇంటికి పిలిచి ఉపాహారం పెట్టి తొందరగా దీని సంగతి తేల్చండి, మనసులో చాలా బాధగా ఉందని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా నేను తరచు అంటుండేవాడు, అన్నా నువ్వు తొందరగా నువ్వు తొందరగా ల్యాండ్ పూర్తి చేయాలి బాబు, చేస్తే కానీ పని పూర్తి కాదని. ఈ రోజుల్లో మీకు తెలుసు అన్నిటికన్నా చాలా కష్టమైంది భూమిని సేకరించడం. కానీ మన ముఖ్యమంత్రి వారి యొక్క కార్యదక్షత వలన దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చినట్టు ఉదాహరణ ప్రపంచంలో ఎక్కడ లేదు. నోవేర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ దట్ మచ్ ల్యాండ్ హెస్ బీన్ అక్వైర్డ్ ఇన్ ద రీసెంట్ ఇయర్స్. మొదట్లో జరిగిపోయింది, చాలా పెద్ద ఎత్తున, ఇంతకన్నా పెద్ద ఎత్తున అక్వైర్ చేశారు. అవన్నీ చాలా ఖాళీగా ఉన్నాయని మనకి ఇప్పుడు నివేదికలు వస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు రాజధాని విషయంలో రైతులతో మాట్లాడి వాళ్ళు ఒప్పించి మనకి స్వచ్ఛందంగా భూమి ఇచ్చాడు చూడడం. ఇక్కడ కూడా రైతులు ముందుకొచ్చి ఈ యొక్క 700 పైచిలకు ఎకరాలు ఇవ్వడం చాలా సంతోషం. వాళ్ళందరినీ నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇకపోతే 2 విషయాలు చెప్పాల్సి ఉంది. ఈ రవాణా కనెక్టివిటీ ఇది చాలా ముఖ్యం అభివృద్ధికి. నాగరికత విస్తరించాలంటే, లేదా మనం పర్యాటక రంగం విస్తరించాలంటే, లేదా వాణిజ్యం విస్తరించాలంటే, లేదా విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే రవాణా రంగం అభివృద్ధి చెందాలి. అది రైలు కావచ్చు, అది రోడ్డు కావచ్చు, అది ఓడ కావచ్చు, లేకపోతే విమానం కావచ్చు. ఎప్పుడైతే ఇవి బాగా అభివృద్ధి చెందుతాయో అప్పుడు రాకపోకలు పెరుగుతాయి. ఆ తర్వాత జనం, నా చిన్నప్పుడు నాకు గుర్తొస్తుంది, మా ఊరు నుంచి నెల్లూరుకి మా తాత ఒకడే వెళ్ళేవాడు. ఊర్లో వాళ్ళందరికి కావాల్సిన వస్తువులన్నీ చీటీ రాసి, అప్పుడు రాయడానికి నేను చిన్నప్పుడు చదువుకున్నా, నాకు చెప్పేవాడు రాసుకోరా అని. పలానా సుబ్బమ్మకి, ఆమెకి రవికి కావాలా, ఈయనకి ఈ వస్తువు కావాలా, ఆయనకి ఆ వస్తువు కావాలని రాసిస్తే మా తాతకి ఇస్తే ఆయన ఎదురుకు పోయి పని చూసుకొని వేరే పనులు వస్తూ అవన్నీ కొనుక్కొని వస్తే బండి పోయి తీసుకొచ్చేది. మళ్ళా దీపం ఎదురులో చదివి ఎవరెవరు వస్తువు ఏంది అని. ఎందుకంటే ఆ రోజుల్లో బస్సులు లేవు, చాలా దూరం నడవాలా, అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కాలా. నా చిన్నప్పుడు అట్నే ఉండేది. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సందర్భంగా నేను ఒక మహానుభావుడి యొక్క పేరు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఈ యొక్క కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాడు, విప్లవాన్ని తీసుకొచ్చిన వాడు, ఈ అందరినీ కలపాలి అనే కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారని చెప్పిన సందర్భంగా మేము అందరికీ మనం చేస్తున్నాం. ఆయన ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ కూడా తెచ్చాడు ఆయన దేశంలో. అందరినీ కలిపేట అనుసంధాన కార్యక్రమాన్ని, నదుల అనుసంధానాన్ని కూడా శ్రీకారం చుట్టాడు అలాంటి మహానుభావుడు. అందుకని దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇవాళ చాలా సంతోషం. ఈ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా మనకి ఇందాక చెప్తోంది, వెనక్కి పోయి ఆలోచించడము, గతాన్ని మళ్ళా గుర్తు చేసుకొని మాటకు ముందు మనం విభజన నష్టపోయాం, దాని గురించి ఇంకా మాడద్దని చెప్తున్నాను నేను.
నేనేమంటానంటే ఇది రాబట్టే ఇంత తొందరగా ఇంత పోతా ఉన్నాం, ఇంత చక్కని విమానాశ్రయం ఇక్కడ ఉన్నాం, లేకపోతే విమానాశ్రయం వచ్చి ఉండేదా? తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయం అయి ఉండేదా? విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండేదా? రాజమండ్రి విమానాశ్రయానికి విస్తరణకు అవకాశం ఉండేదా? కడపలో మళ్ళా విమానాలు దిగేవా? ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకి ఒక విమానాశ్రయాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఐఐటి వచ్చి ఉండేదా? ఒక IIIT వచ్చి ఉండేదా? ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చి ఉండేదా? ఒక NIT వచ్చి ఉండేదా? ఒక ఎయిమ్స్ వచ్చి ఉండేదా? మనకి ఒక సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి ఉండేదా? ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చి ఉండేదా? ఇలా చెప్పుకుంటూ పోతే నీకు మీకు సిపెట్ వచ్చి ఉండేదా? నిన్నగాక మొన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఇక్కడ మాకు గ్రే హౌండ్స్ దళానికి కొండపావులూరులో శంకుస్థాపన చేశాడు ఆయన. అంతకుముందు నడ్డా వచ్చాడు, ఆయన అక్కడ శంకుస్థాపన చేశాడు. అంతకుముందు ధర్మేంద్ర ప్రధాన్ వచ్చాడు, పెట్రోలియం యూనివర్సిటీ వచ్చింది అక్కడికి. అగ్రికల్చర్ మన యొక్క సబ్జెక్ట్ యొక్క అనేక రకాల విస్తరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నెల్లూరులోనే మొన్న మనకు మొత్తం అంతా దక్షిణ భారతదేశానికి అంతా కలిపి NCRT అంటే NCRET అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనే పెద్ద సంస్థ ఉంది, టీచర్ ట్రైనింగ్. అది మొత్తం దేశానికి 4 దగ్గర ఉంది. సౌత్కి అంతా మైసూరులో ఉంది. దాన్ని మనం 2 చేసి, సౌత్ని కూడా 2 చేసి, పాండిచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కలిపి నెల్లూరులో మనం మన NCRTకి ప్రకాష్ జావడేకర్ గారు తీసుకొచ్చి శంకుస్థాపన చేసుకున్నాం. సో అందుకని అభివృద్ధి పదంలో పోయేదానికి ఇది ఒక మహత్తర అవకాశంగా లభించింది. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించుకుంటాం. సమస్య పరిష్కరించే ఆ సానుభూతి కేంద్రం మోడీ గారి దగ్గర ఉంది, దానికి సమర్థత చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. ఈ రావడం వలన, ఈ విమానాశ్రయం పెరగడం వలన ఒక రకమైన వాణిజ్య అవకాశాలు పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇందాక అశోక్ గజపతి గారు కూడా చెప్తున్నా, నా మనసులో మాట కూడా అదే. నేను మిగతా విషయాలు ఇవాళ మాట్లాడదలుచుకోదు. ఇక్కడ ఏంటంటే మనం ఎంత చెప్పినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం పైన, వ్యవసాయ సంబంధితమైన ఇతర అనుబంధ పరిశ్రమల పైన ఆధారపడిన రాష్ట్రం అంది, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపూర్ వరకు. అందుకని మనం ఇక్కడ ఫలసాయాన్ని మరింత ఆదాయంగా పెంచే ప్రయత్నం చేయాలంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ రావాల్సి ఉంది. అలాగే వీటిని ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంది. టమాటాలు మన దగ్గర మదనపల్లిలో టమాటాల సీజన్లో పోయి చూస్తే వరుసగా ఏదో మన రాఘవేంద్రరావు రాజమౌళి సినిమా షూటింగ్ లాగా వరుసగా రోడ్డు మీద పెట్టారు పూర్తిగా. ఒక్కో రోజు ఎలా వేస్తుంటే రూపాయి అని చెప్తారు, బాధేస్తుంది మనసులో. కానీ టమాటా ఢిల్లీలో కొంటే 20 రూపాయలు ఉంటుంది. సో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం, రొయ్యలు చక్కగా మన రొయ్యలు మనకి ఈ రోజుకి ఆ రోజు విమానంలో తీసుకెళ్ళొచ్చు, మన చేపలు వాటిని విమానాల్లో తీసుకెళ్ళొచ్చు, అలాగే మన కూరగాయలు మనం బయట తీసుకెళ్ళొచ్చు, మన పువ్వులు మనం బయట తీసుకెళ్ళొచ్చు, మన ఉప్పుని మనం బయట తీసుకెళ్ళొచ్చు. మన అన్ని రకాల అవకాశాలు మనకి ఇక్కడ మన యొక్క వ్యవసాయ సంబంధిత ఆధార పంటలు పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, వాటికి నాణ్యమైన సరసమైన మంచి రేటు ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. రవాణా కార్గో కానీ పెరిగితే. ఎందుకంటే మీరు దుబాయ్ అడేం పండదు, కానీ ప్రపంచంలోనే అన్ని మన ఆంధ్రప్రదేశ్ కన్నా ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ అక్కడ దొరుకుతాయి దుబాయ్లో. ఎందుకంటే కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది వాళ్ళకి. సో అందుకని విమానాశ్రయం అన్ని విధాలా మనకు ఉపయోగపడుతుంది. మన యొక్క ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధికి ఇది మంచి ఊతం ఇస్తుంది. నా ఉద్దేశంలో మొదటిది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక అభివృద్ధికి మొదటి పునాది పోలవరం ప్రాజెక్ట్ అయితే, ఈ విమానాశ్రయాల విస్తరణ వలన ఆర్థిక అభివృద్ధి మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. ఇది 2వదని చెప్పని మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నా. ఇక 3వది విశాఖపట్నం, అలాగే చెన్నై, అలాగే కృష్ణపట్నం, బెంగళూరు కారిడార్. ఆ కారిడార్ కూడా వాస్తవ రూపం దాలుస్తుంది. ఇప్పటికే ADB దానికి అనుమతి కూడా ఇచ్చింది. అది కానీ మొదలైతే మనకి ఇంకా కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగి మనం ఇదే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు అశోక్ గారికి చెప్పాను, దీని ఒక హబ్గా తయారు చేస్తే విదేశాలకు పోయే విమానాలు ఇక్కడ వచ్చి ఉండొచ్చు. మనకి దేశంలో అక్కడ అన్నిటికన్నా మన ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ. ఎక్కడ ఏది అవకాశం ఉందా దాని ముందు బాగా కనిపెట్టే దక్షత చంద్రబాబు నాయుడుకు ఉంది. రేపు మోడీ గారు ఏం చేయబోతున్నారో ఇవాళ సాయంత్రానికి విషయం తెలుసుకొని ఆ చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా చూడండి అన్న అని చెప్తాడు. నేనేదో నవ్వు కోసమో లేదు, సరదా కోసమో, లేకపోతే ఆయన ఏదో మెప్పించడం కోసం చెప్పడం లేదు. మొన్న మోడీ గారిని, నాయుడు గారు ప్రశంసిస్తున్నారు, చంద్రబాబు నాయుడు మంచి చేసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు ప్రశంసిస్తాం, ప్రతిభ ఉన్నవాడిని ప్రశంసించడం అది భారతీయ సంస్కారం, సంస్కృతి. నాకు వీళ్ళు ఎవరేం ఇవ్వలే, ప్రధానమంత్రి ఎవడు ఇవ్వలేదు, ఓపెన్గా చెప్తున్నాను నేను. ప్రధానమంత్రి ఎవడు ఇంక ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అన్నీ చూశాను నేను జీవితంలో. ముఖ్యమంత్రి గారితో కూడా నాకు సొంతంగా ఏం పనులు లేవు. కానీ మంచి పని చేస్తున్న వాళ్ళని మనం కానీ వాళ్ళని గుర్తించి మంచి మాట చెప్తే